వాళ్ళే మోడీ గారు చేసిన పనుల గురించి, దేశం సాధించిన పురోగతి గురించి, దేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడ్డ తీరు ప్రశాంతతకు నిలయమైనటువంటి చేస్తే వాళ్ళే చెప్తున్నారు. దానికి తోడుగా నీ వచ్చిన బిడ్డ 23 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత ప్రజలకి నేను సుపరిచితుడు కాబట్టి ఎమ్మెల్యేగా, ఆనాటి తెలంగాణ ఉద్యమకారుడిగా, తొలి ఆర్థిక మంత్రిగా, కరోనా కష్టకాలంలో ఆరోగ్య మంత్రిగా నేను చేసిన సేవలు, నా పని విధానం అంతా కూడా వారి కళ్ళ ముందు కాబట్టి నేను తెలియని మనిషి లేడు, నేను తెలియని కుటుంబం లేదు. ఇక్కడ ఓ కులంతో, ఒక మతంతో, ఓ పార్టీతో అనే పద్ధతి కాకుండా అన్ని వర్గాల, అన్ని పార్టీల నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, నిన్నే తప్పకుండా గెలిపించుకుంటాం బిడ్డ, నీ పనితనం మాకు తెలిసినటువంటి భావన వ్యక్తమవుతుంది. ఈ రెండింటిని చూసినప్పుడు మేము మరింత ఉత్సాహంతో ప్రజల ముందు మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. మా ప్రతినిత్యం 6 గంటలకు మొదలైతే రాత్రి 10 గంటల వరకు అఫీషియల్ ప్రచారం ముగిసిపోతే 1 గంట 2 గంటల వరకు కూడా వాళ్ళంతా వాళ్ళ ప్రజలు వచ్చి మమ్మల్ని కలిసి మాకు మద్దతు ఇస్తున్న తీరు కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఏ కాలనీలకు ఆ కాలనీలు, ఏ గేటెడ్ కమ్యూనిటీకి ఆ గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్స్, వాళ్ళ పాలక మండలి వాళ్ళు మా దగ్గరికి వచ్చి వాళ్ళే టిఫిన్ ప్రొవైడ్ చేసుకొని, వాళ్ళే మైక్ ఏర్పాటు చేసుకొని మమ్మల్ని పిలుస్తుంటే అందుకోలేకపోతున్నాం. 70 రోజులు ఎట్లా గడిచిపోయిందో అన్నట్టుగా ఉన్నది. ఈ మొత్తంగా చూసినప్పుడు అనిపిస్తున్న మాట ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళకి తెలియదు, వాళ్ళ పెద్ద చరిత్ర లేదు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరికి తెలియదు. నేను వాళ్ళ మనిషిగా అంగీకరించింది కాబట్టి మంచి మెజారిటీతో మిమ్మల్ని గెలిపించుకుంటాం. అసలు వాళ్ళ మాటలు వింటుంటే వేరే పార్టీలకు డిపాజిట్ వస్తుందా అనే పద్ధతిలో 2 పార్టీల కార్యకర్తలు కానీ, 2 పార్టీల నాయకులు కానీ వాళ్ళు కూడా అంటున్న మాట ఏంటంటే, మేము పోటీ పడలేమన్నా ఢిల్లీలో మోడీ గారు కావాలని కోరుకుంటాను, మల్కాయికి మీరు రావాలని కోరుకుంటాను. మీరు వస్తే మా మల్కాయికి గుర్తింపు గౌరవంతో పాటుగా బ్రహ్మాండమైన రోడ్ నెట్వర్క్ ఏర్పడుతుంది, మంచి మెట్రో రైలు వ్యవస్థ ఏర్పడుతుంది, మంచి ఫ్లైఓవర్లు వచ్చే ఆస్కారం ఉంటుంది, డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడుతుంది, ఐటీ కార్డాలు వస్తాయి, ఇండస్ట్రియల్ కార్డాల్స్ వస్తాయి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వస్తాయి. వీటితో పాటుగా ఇవాళ ప్రశాంతత వస్తుంది, మంచి విద్య, మంచి వైద్యం కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. నీకు చాలా అపారమైన అనుభవం ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మాకు ఇవన్నీ వస్తాయని భావన ఉంది. కాబట్టి మల్కాగిరి ఇప్పటిదాకా వాళ్ళు వాడుకున్నారు బిడ్డ, ఈ దఫా నీ సర్వీసెస్ మాకు ఉపయోగపడతాయనేటువంటి భావన వ్యక్తం చేస్తూ ఉంటాం. అందువల్ల ఏ సర్వే సంస్థలకు అందనటువంటి రిజల్ట్ రేపు మల్కాగిరిలో రాబోతుంది. వీళ్ళంతా 20% బీఆర్ఎస్కు, 25% కాంగ్రెస్ పార్టీకి, 50% బీజేపీకి అని చెప్పే సర్వే సంస్థలు వస్తున్నాయి. ఏ సర్వే సంస్థలు చూసినప్పుడు పరి విధాల, ఈవెన్ ప్రభుత్వం చేయించుకునే, గవర్నమెంట్ చేసుకునే ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్స్ వస్తా అన్నిటికన్నీ ఇక్కడ గెలిచే వ్యక్తి ఈటల తప్ప మరొకరు లేరనే భావన వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ 70 రోజులు చూసాను. ఈ 5 రోజుల పాటు ప్రజలే కథానాయకులై, అపార్ట్మెంట్స్ పాలక మండలి కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ పాలక మండలి కావచ్చు, 24 సంవత్సరాల కాలంలో నాతో ఉద్యమకారులుగా, నాతో రకరకాల సందర్భాల్లో ఇంటరాక్ట్ అయిన వాళ్ళుగా, పరిచయం ఉన్న వాళ్ళుగా
ఎవరికి వాళ్ళే కథానాయకులై బూతులలో మీరు ఓట్లు వేయడమే కాకుండా వేయించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోది, మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ 70 డేస్ అంటే 44 సంవత్సరాల చరిత్రలో మల్కాగిరి పార్లమెంట్లో మేము ఎప్పుడు పెద్ద ఎమ్మెల్యే గెలిచిన సందర్భాల్లో, ఎంపీ గెలిచిన సందర్భాల్లో ఈ దఫా అవకాశం రాబోతుంది. కాబట్టి మా కార్యకర్తలు, మా నాయకులు కూడా మంచి ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో ఈ దఫా మేము గెలవబోతున్నటువంటి స్థిర నిశ్చయానికి వచ్చి గొప్పగా పనిచేస్తాం. అంతేకాకుండా కొన్ని వేల మంది తెలంగాణ వ్యాప్తంగా రాజేంద్రనను మళ్ళీ గెలిపించుకోవాలి, రాజేంద్రనను మళ్ళీ గొప్ప పొజిషన్ చూడాలి, అంటే ప్రజలకు అండగా ఉండేటువంటి బిడ్డగా చూడాలని చెప్పే భావన. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీకు తెలుసు 24 years 24 సంవత్సరాల కాలంలో మీరే సజీవ సాక్ష్యం. ఒక ఆశా వర్కర్ ఉద్యమం చేసిన, టెంట్ వేసి ధర్నా చేసిన నేనే మాట్లాడేవాడిని. ఒక అంగన్వాడీ టీచర్ ఉద్యమం చేసిన నేనే మాట్లాడేవాడిని. అంగన్వాడీ ఆయా, ఇలా మా విఓఏ, ఇవాళ మా ఆర్పీలు, ఇవాళ మా గ్రామ కార్యదర్శులు, మా విఆర్ఏలు, మా ఆర్టీసీ కార్మికులు, మా మున్సిపల్ కార్మికులు, మా పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ పనిచేసే సిబ్బంది, శానిటరీ వర్కర్స్, మా వైద్య శాఖలో పనిచేసే సిబ్బంది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ అవసరాల కోసం ధర్నాలు నిర్వహించిన, వాళ్ళు ఏదైనా ఉద్యమం చేసినా ఆ ఉద్యమానికి అండగా ఉన్న వ్యక్తి నేను. అందువల్ల వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండొచ్చు, గ్రామ కార్యదర్శి నుంచి మొదలుపెట్టి ఇప్పటికే చెప్పినట్టుగా విఆర్ఏ, విఆర్ఓ వాళ్ళ వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా, వాళ్ళు వేరే వేరే పొజిషన్ ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంపూర్ణంగా, టీచర్లు సంపూర్ణంగా, ఆర్టీసీ డిపార్ట్మెంట్ సంపూర్ణంగా, ఇలా మహిళలంతా మహిళా సంఘాలు సంపూర్ణంగా, ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా మేము ప్రభుత్వ ఉద్యోగులం, మీకు కనపడకపోవచ్చు కానీ సంపూర్ణంగా మీకు సపోర్ట్ చేస్తున్నాం, గెలిపిస్తున్నామని చెప్తున్నాను. నాకు తెలిసి ఇప్పటిదాకా 70 రోజుల్లో మీకు ఓటు వేయం అనేవాళ్ళు లేరు. ఈవెన్ మైనార్టీలు, జనరల్గా ఏదో మైనార్టీలు అంటే బీజేపీ వ్యతిరేకం ఉంటాడు అనే నానుడు ఉంటుంది. మైనార్టీలు కూడా अरे हम आपको देखा है, आपका सर्विसेज हम मानते हैं, हम लोग आपको जरूर सपोर्ट करेंगे. मेरे क्रिश्चियन चर्चेस फर्स्ट टाइम मीटिंग పెట్టి हमारा మా సంపూర్ణమైన సపోర్ట్ నీకు ఉంటుందని చెప్పి క్రిస్టియన్ పాస్టర్ చెప్పారు. వాళ్ళు సర్దార్జీలు కావచ్చు, వాళ్ళు నార్త్ ఇండియన్స్ కావచ్చు, తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని ఇక్కడ సెటిల్ అయినటువంటి బస్తీవాసులు కావచ్చు, అందరూ ఇలా గొప్ప సపోర్ట్ చేస్తున్నారు. నేను 70 రోజులుగా నా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసి నాకు సంఘం అని చెప్పినటువంటి మా మల్కాగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు, అన్ని సంస్థలకు, అన్ని గేటెడ్ కమ్యూనిటీలకు, పాలక మండలకు, ప్రజానీకానికి, బస్తీ వాళ్ళకి అందరికీ పేరు పేరున వినమ్రంగా నేను శిరస్సు వంచి నమస్కరించి మీ ఆశీర్వాదం కొనసాగాలని, వచ్చే ఎన్నికల్లో గొప్ప మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నమస్కారం. జై తెలంగాణ. భారత మాతకి జై. నేను ఒక 20 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పుడున్నటువంటి పొల్యూట్ అయిన పాలిటిక్స్ ఎప్పుడు చూడలేదు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత కల్చర్, పాత దబాయింపులు, పాత అబద్ధాలు ఉండేయని చెప్పి అనుకున్నా. కానీ అధికారంకి వచ్చిన తర్వాత వారి భాష మారలే, వారి దబాయింపులు మారలే, వారు ఇతరుల పట్ల చిల్లరగా మాట్లాడే భాష కూడా మారలే. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి అదృష్టం కలిసి వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు.
అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు, 66 హామీలు వాళ్ళ మేనిఫెస్టోలో, 400 పైచలకు కార్యక్రమం అంటే వాగ్దానాలు. 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు. ఒక్క ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తప్ప ఇంతవరకు ఏది కూడా అమలు కాలే. ఆ ఉచిత ప్రయాణం కూడా మహిళలు కొట్టుకుంటున్నాం బిడ్డ, మేము మాకు సీటు దొరుకుతలేవు, నిజమైన పేషెంట్లు బాగా నిజమైన ప్యాసింజర్స్ బాగా సఫర్ అవుతున్నటువంటి భావన వ్యక్తమవుతా ఉంది. ఇవాళ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, నేను ముఖ్యమంత్రి గారు వారు అయిన తర్వాత ఈ కాళేశ్వరంలో ఈ అక్రమాలు జరిగినాయో దాని మీద ఇమీడియట్ నిర్ణయం తీసుకొని చర్యలు ఉంటాయని చెప్పి భావించినాం. ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఇమీడియట్ చర్యలు ఉంటాయని చెప్పి మేము భావించినాం. కానీ ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరం మీద ఇప్పటిదాకా కమిటీల పేరిట కాలయాపన తప్ప ఏది లేదు. ఇక ఇచ్చిన గ్యారెంటీల అమలు విషయంలో 2500 రూపాయలు మహిళలకి ప్రతి నెల అకౌంట్లో వేస్తా అని చెప్పిండు. ఇంతవరకు దానికి ఊసు లేదు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. ఇంతవరకు లేదు. 2000 రూపాయల పెన్షన్ జాగాలో 4000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు లేదు. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సకలాంగులకు 4000 నుంచి 6000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు లేదు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. దాని ఊసు లేదు. 0 కరెంట్ బిల్ అని చెప్పిండు. దాని ఊసు లేదు. ఇవాళ కొత్తగా పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. దాని ఊసు లేదు. అంటే వృత్తి 2500 లేదు, పెన్షన్ పెరిగింది లేదు, కొత్త పెన్షన్ లేవు, కొత్త రేషన్ కార్డు లేవు. ఇవాళ రైతాంగానికి నిన్న వేసిండు. నిన్న ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నిన్న 2 ఎకరాలకు 2.5 ఎకరాలకు మాత్రమే 10,000 రూపాయలు చొప్పున, అది కూడా 10,000 రూపాయలు చొప్పున ఎకరానికి సంవత్సరానికి 2 పంటలకి. కానీ నిన్న ఈ ఎన్నికలకు పోతే పడేయమన్నటువంటి దాంతో ఇవన్నీ బిగపట్టుకొని మళ్ళీ వేసినట్టు. కానీ రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏంటంటే 2. ఒకటేమో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. 500 రూపాయలు పండిన పంటకు క్వింటాల్కి బోనస్ ఇస్తా అని చెప్పాడు. 3వది 10,000 రూపాయల జాగాలో 15,000 రూపాయల రైతు బంధు ఇస్తా అని చెప్పాడు. కౌలు రైతు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. ఆటో నడుపుకుంటూ కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. అడ్డ మీద కూలి పని చేసుకొని కూడా 12,000 రూపీస్ ఇస్తా అని చెప్పాడు. ఇట్లా అనేక హామీలు ఇచ్చింది. కానీ ఏ ఒక్కటి అమలు కాదు. అమలు కాకపోగా ఉల్టా నాకు తెలిసి అలా మీరు మళ్ళీ కరెంటు కోతలు మొదలైనవి. గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ కాలిపోని మోటార్ల చిత్రం మళ్ళీ వచ్చింది. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోయినాయి. ఇవన్నీ ప్రజలు అసహించుకుంటారు. అంటే కేసీఆర్ విఫలమవడానికి చాలా టైం పట్టింది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇచ్చిన మాటను అమలు చేసే వ్యక్తి కాదని 4 నెలల కాలంలో తెలిసిపోయింది. స్వయంగా ఆయన్నే మంది పక్క పెట్టు ఆయన ఏం చెప్పిండు. అసెంబ్లీలో వైట్ బడ్జెట్ మీద శ్వేతపత్రం ప్రవేశపెట్టాడు. శ్వేతపత్రం అని చెప్పిన మాట ఏంటంటే ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కేసీఆర్ గారు మాకు లంకె బిందెలు ఇస్తారని చెప్పి అనుకున్నా, ఖాళీ కుండలే ఇచ్చిండు. అంటే అర్థం ఏంటంటే 5 దశాబ్దాలు దేశాన్ని పాలించిన పార్టీ, 4 దశాబ్దాలు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించిన పార్టీ, అనేక సార్లు అసెంబ్లీలో మీరు అప్పులమయం చేస్తున్నారు, మీరు అడ్డగోలు అప్పులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారని చెప్పి మాట్లాడిన పార్టీ అవగాహన ఉండి మరి హామీలు ఇచ్చిందా, మోసం చేయడానికి హామీలు ఇచ్చిందా, తెలంగాణ ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భమైంది ఆసనమే. కానీ ఒకటి మాత్రం స్పష్టమైంది ఏంటంటే ఏది ఏమైనా కూడా ఈ దఫా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం వల్ల పెద్ద లాభం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కేంద్రంలో ఒరిగేది ఏం లేదు. ఇవాళ బీజేపీ పార్టీ ఓటేస్తే కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా గొప్పగా ముందుకు పోవాలంటే అన్ని రంగాల్లో మోడీ గారి ప్రధానమంత్రి కావాలి. ఇక్కడ ఈ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే మీరే కావాలంటే భావన ఉంది. కాబట్టి ఇవాళ ఇంకా ఎంత బాధ అయితే అంటే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సైన్స్ టెక్నాలజీని ఎంత మిస్యూజ్ చేస్తున్నారు. ఇవాళ రిజర్వేషన్లు వద్దన్నాడు మోడీ అమిత్ షా అని చెప్పి మార్ఫింగ్ చేసి పెట్టించాడు. నేను అనుకున్నా నేను కేసీఆర్ జుట్లకెళ్ళి కొడతా, కేసీఆర్ ఇట్లా చేస్తా అంటే నేను అనుకున్నా ఆయన కూడా గొప్ప పని చేస్తున్నాం అనుకున్నా. కానీ ఇట్లా అబద్ధాలు ప్రచారం చేయట్లో, మార్ఫింగ్ చేయించట్లో, మోసం చేయించట్లో కేసీఆర్ని మించిపోయినా అనేటువంటిది ఇలా కనపడతా ఉంది. ఇది ఆయనకి ఇట్లా మోసం చేయలే,
ఆయన డైరెక్ట్గా ఆయన చేతి చేసారు, కానీ ఈ మార్పింగ్ చేసుడు ఆయన ఏంది అన్నట్టు చేసుడు చేస్తే ఆయన బాధ్యతని చెప్పి చేస్తున్నా అని చెప్పి నేను ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. ఈటల రాజేంద్ర గారు అన్నిటికీ సాక్ష్యం ఎట్లుంటుంది అనేది రేపు తెలుస్తుంది. దేని సాక్ష్యం ఉంటారు. మేము 2015లోనే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెకు అండగా ఉన్నాడు నేను. మంత్రి పదవి కంటే కూడా కార్మికుల ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి అండగా ఉన్నాడు నేను. ఆర్టీసీ కార్మికులు అశ్వత్థామరెడ్డి నాయకత్వంలో సమ్మె చేస్తే మేము ఆర్టీసీ మంత్రిగా ఉండి కూడా ఆర్టీసీ కార్మికులు మద్దతించేవాళ్ళం. మేము ఎప్పుడు వాళ్ళ లెక్క ఊసరవేళ్ళ లెక్క రంగులు మార్చడం భాష మార్చడం కాదు. మాకు ఒక పద్ధతి ఉన్నది. ఇప్పుడు కూడా ఏదో సోషల్ మీడియాలో వస్తుంది, ఈటల రాజేంద్ర గారు మల్కాయి నియోజకవర్గ ప్రజానికానికి ఏదో తాగుబోతున్నారని ఏదో దొంగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సృష్టించి మార్పింగ్ చేసి పెడుతున్నట్టు ఇట్లాంటి చిల్లర పనులు ఎవరు చేస్తారో మళ్ళీ అదే చిల్లర పద్ధతిలో కథమైపోతారు. మేము 24 years అవుతుంది. మా భాష పట్ల అవగాహన ఉంది. మేము ఎంత ఉద్వేగానికి లోనైనా ఎంత గంభీరమైన సందర్భాలు వచ్చినా ఎప్పుడు ఒక్కసారి కూడా మాట తుల్లలే, భాష మారలే, సంస్కారహీనంగా ఎప్పుడు ప్రవర్తించలే. మమ్మల్ని పట్టుకొని ఇట్లా అట్లా డెఫినెట్గా ప్రజలు గమనిస్తారు. ఇవన్నీ ఈ ప్రచారాల ఊరులో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గురించి 4 నెలలనే అర్థమైంది ఏంటంటే అబద్ధాల కూరు, ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఇది ఆయన పట్ల అర్థమైంది. ఈ మధ్య వారు చేస్తున్న భాష చూస్తూ ఉంటే అసలు కాన్షియస్గా ఉండడా లేదా అనిపిస్తాను. మతి భ్రమించి మాట్లాడుతున్నా లేకపోతే కాన్షియస్గా మాట్లాడుతున్నా అనిపిస్తుంది. అందుకనే అట్లాంటి జోలికి మేము పోము. కానీ అనివార్యం అయినప్పుడు తప్పకుండా కొట్లాడుతూనే ఉంటాం మేము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. మాజీ మంత్రిగా, చాలా శాసనసభ్యులుగా ఈ రాష్ట్రం రాజకీయాలకు చాలా సుపరిచితులైన, అట్లాగే ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన బయటకు వచ్చి కొట్లాడడం చాలా తక్కువ మంది చేసే రాజకీయ నాయకులు ఉంటారు. దాంతో కూడా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అటువంటి రాజేంద్ర గారు ఇప్పటివరకు ఆయన అనుకున్నది ఆయన పార్టీ ఏం చేస్తుంది, ఆయన ఏం చేస్తారు, ఆయన ఎందుకు అనుకోవాలనేది ఇప్పటివరకు మీకు చెప్తున్నారు. సో విల్ నాట్ టేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ జర్నలిస్ట్. సో విల్ ఫస్ట్ గో విత్ we'll start with the ladies first. Yeah, please. Avinash. Mike. Record. Mike. సార్ మాధవి 6 ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. దానిపైన మీ సమాధానం ఏంటి? ఇది చాలా పెద్ద సబ్జెక్టు, కానీ నేను 2 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇవ్వలే. రిజర్వేషన్లు సాహు మహారాజ్ ఫస్ట్ రిజర్వేషన్ ఇచ్చారు. సాహు మహారాజ్ ఆ తదుపరి భారతదేశంలో అణగారిన వర్గాలకు కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. నాకు తెలిసి 1919లో కొంత ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఈ వర్గాల పట్ల కొంత ఆలోచించే పద్ధతి మొదలైంది. 27లో సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ ఏం కోరిందంటే ఈ దేశంలో ఇట్లాంటి వర్గాల విజ్ఞప్తులను కూడా విని దానికి ఒక పరిష్కారం మార్గం కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. సైమన్ కమిషన్ వచ్చింది 1927, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1930, 31, 32 ఈ 3 సార్లు లండన్లో జరిగినాయి. జరిగితే అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పోయి ఈయన బాధ్యత ఏంటంటే దళితులకు సంబంధించినటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళ జీవన విధానం కావచ్చు, వాళ్ళ కల్చర్ కావచ్చు, వాళ్ళ ఆచార విధానం కావచ్చు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వాళ్ళ విద్య, అన్ని రంగాల్ని
ప్రొజెక్ట్ చేసి వాళ్ళకు మాత్రం రిజర్వేషన్ సాధించడంలో సక్సెస్ అయినటువంటి మహనీయుడు అంబేద్కర్. కానీ బీసీలలో కూడా అంతకంటే కూడా దరిద్రం నారాయణగా ఉన్నటువంటి వాళ్ళు ఉండే, వాళ్ళ గురించి చెప్పాల్సిన వేరే వాళ్ళు ఉండే. ఇప్పుడు ఆ పెద్ద మనుషుల పేరు చెప్పద్దు నేను, కానీ వాళ్ళు చెప్పలే. ఫస్ట్ రౌండ్ కాన్ఫరెన్స్ చెప్పారు, కానీ సెకండ్ టైం చెప్పారు. కానీ అంత సీరియస్గా ప్రజెక్ట్ చేయకపోవడం వల్ల ఆ వర్గాలు రాలేదు. ఇప్పుడు వచ్చినాయి రాష్ట్రాలే వాళ్ళ పరిస్థితులను బట్టి మీరు రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పి చట్టం మార్పు జరిగింది. కేంద్రంలో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఎప్పుడు వచ్చినాయి? విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు కమిటీ వేస్తే ఆ కమిటీ రికమెండ్ చేసింది. ఆ కమిటీ రికమెండ్ చేస్తే దాని మీద చర్చ జరిగింది పార్లమెంట్. ఆ చర్చలో రాజీవ్ గాంధీ గారు కులాల ప్రాతిపదిక పైన ఇంకా ఇప్పుడు కూడా రిజర్వేషన్ ఉండద్దని చెప్పే మాట మాట్లాడే వ్యక్తి మీరు రాజీవ్ గాంధీ గారు. ఇప్పటికీ ఆ చరిత్ర దొరుకుతుంది. అంటే ఏనాడు కూడా అణగారిన వర్గాల పేరు చెప్పుకొని ఓటు దండుకొని అధికారం సంపాదించడం తప్ప ఎన్నడు కాదు. నేను అడుగుతున్నా, మరి ఇంత గొప్పగా ఎస్టీలకు ఎస్సీలకు రిజర్వేషన్ సాధించి పెట్టి దేశ ప్రజలని ఇలా ఇట్లుండనని చెప్పి ప్రపంచాన్ని చాటి చెప్పి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు అంబేద్కర్. ఆ అంబేద్కర్ని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. మీకు చరిత్ర ఇప్పుడు చూడండి, అట్లాంటి అంబేద్కర్ని ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీకు మోడీ గారు వచ్చింది, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, కానీ అమలు జరుగుతారు. దేశవ్యాప్తంగా విద్యా ఉద్యోగాలు అమలు జరగకపోవడం వల్ల మొట్టమొదటిసారిగా బీసీలకు ఏదైనా కాంప్లైంట్ ఇచ్చుకొని దానికి పరిష్కారం పొందేటువంటి అవకాశం ఉండాలని చెప్పి వేసిన బీసీ కమిషన్, నేషనల్ బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎంత ఇంట్రెస్ట్ ఉంటే కల్పించాలి చెప్పండి. తర్వాత వారు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. ఎవరైందండి రాష్ట్రపతి? అబ్దుల్ కలాం గారు అయ్యారు. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఎవరైనరు రాష్ట్రపతి? ఒక దళిత బిడ్డ అయ్యాడు. రెండోసారి ప్రధానమంత్రి అయితే ఎవ్వరు ఊహించని దేశంలో ఒక ఆదివాసీ అడవి బిడ్డ, ఒక మహిళ రాష్ట్రపతి అయ్యింది. వాళ్ళు ఇంతేందుకు 76 మంది మంత్రులు ఉంటారు కేంద్రంలో. 76 మంది మంత్రుల్లో 27 మంది మంత్రులు ఈ చరిత్రలో ఎప్పుడు లేదు. 27 మంది మంత్రులు ఓబీసీ సంబంధించిన మంత్రులు, బీసీ మంత్రులు, 12 మంది దళిత మంత్రులు, 8 మంది ట్రైబల్ మంత్రులు, 5 మైనార్టీ మంత్రులు. అంటే కాంగ్రెస్ పార్టీ మాటలతో మోసగించింది తప్ప నిజంగా వాళ్ళకి ఫలితాలు అందించలేదు. అంతేకాదు చివరిగా ఇవాళ ఇప్పుడు ఏబిసిడీల వర్గీకరణ కోసం మోడీ గారు హామీచ్చారు. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నిజమైన దళితులు, పేదవాళ్ళు, అట్టడుగు వర్గాలకు ఫలాలు అందట్లేవని చెప్పి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా దాన్ని ఆలోచించాలని చెప్పి మోడీ గారు దాన్ని పరిష్కరించాలని చెప్పి ఈ మధ్య మీరు చూస్తుంది ఏబిసిడీల వర్గీకరణ మందకృష్ణ మాదిగ నాయకత్వం కొనసాగుతుంది. ఎందుకు అంటే రిజర్వేషన్ తీసేయాలి కూడా ఏబిసిడీల వర్గీకరణ కోసం ఎందుకు ఆలోచిస్తాం? చివరిగా మన అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళకు మనం ఎందుకు విస్మరించాలి, మంచిది కాదని చెప్పి ఫస్ట్ టైం అగ్రవర్ణాల పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర బాధ్యత. మరి ఒకవేళ రిజర్వేషన్ తీసేసినట్టుంటే ఎందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిపెడితే చెప్పండి, ఎందుకు ఇలా గింతగానం రాజకీయాలు చేస్తారు? చివరికి ఒక మహిళ ఉన్నారు సోనియా గాంధీ గారు, ఆమె నడిపే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారి హయాంలో మహిళా రిజర్వేషన్ రాలేదు. ఎన్నో సంవత్సరాలుగా లల్లూ ప్రసాద్ యాదవ్ గారు ఎట్లా అవమానపరిచిండ్రు మహిళా రిజర్వేషన్ గురించి, ములాయం సింగ్ గారు ఏం మాట్లాడిన గురించి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, దాన్ని జోలిపోతుంది. కానీ చివరికి అనంతకోటి నక్షత్రాలలో సగం మీరు సగం మేమని చెప్పేటువంటి మాటలు, కవితలు విన్నాం తప్ప ఇవాళ ఆ మహిళా లోకానికి స్థానిక సంస్థలు మాత్రమే కాకుండా చట్ట సభలలో కూడా మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత మోడీ గారిని. అంతేకాదు ఇవాళ మహిళలు ఉంటారు, మా మైనార్టీ మహిళలు ఉంటారు, త్రిపుల్ తలాక్ ఇవాళ ఎవరు కోరుకోరు. ఏ మతం కూడా మానవ కళ్యాణమే కోరుతుంది తప్ప దానికంటే భిన్నమైందని కోరుకో. ఇవాళ మహిళలకు మీరు చూడండి, ఆమె మహిళ ఉన్నది సోనియా గాంధీ గారు, వారు తేలి. కానీ ఇక్కడ ముస్లిం మహిళలు వేదన గురి కావద్దు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత, పిల్లలు అయిన తర్వాత టక్కన విడగొడతా అంటే ఎట్లా సాధ్యమే చెప్పండి? ఏ మహిళ కూడా ముగ్గురిని యాక్సెప్ట్ చేయరు.
ఏ మహిళ కూడా విడాకులు యాక్సెప్ట్ చేయదు. అట్లాంటి మహిళా లోకానికి ఇవాళ త్రిపుల్ తలాక్ రద్దు చేసి నో దానికి ఒక సిస్టమ్ ఉండాలని చెప్పి పెట్టేటువంటి వ్యక్తి మోడీ గారు. అంటే ఇట్లా ఇంత కన్సర్న్ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇంత కన్సర్న్ మహిళల పట్ల ఇంత కన్సర్న్ అది, దళితుల పట్ల ఇంత కన్సర్న్ అది, ట్రైబల్స్ పట్ల ఇంత కన్సర్న్ అది, బీసీ వర్గాల పట్ల ఇంత కన్సర్న్ అది, గాయని పట్టుకొని మీరు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ 30 ఏళ్ళు అవుతుంది గుజరాత్లో ముఖ్యమంత్రి ఉండబట్టి ఎట్లా మాట్లాడుతారండి? 20 ఏళ్ళు అవుతుంది మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉండబట్టి, 10 ఏళ్ళు అవుతుంది మోడీ గారు ఉండబట్టి, ఎందుకు తీసేయలేకపోయాం? అంటే గింత అబద్ధాల కోరు మరి మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. ప్రజలు గమనించాలి. ఎక్కడ కూడా ఇవాళ మోడీ గారు అట్లా అనేక రకాల ఇవాళ అనగారిన వర్గాలకు ఆదుకున్న అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి వాళ్ళ ఆ చిల్లర మాటలు ఆ ప్రచారాలను ప్రజలు నమ్మద్దని కోరుతున్నాను. హలో సార్, వెంకట్ సార్ రిపోర్టర్. రాష్ట్రం అప్పుల కుప్పగా మారడం వెనుక కేసీఆర్ బాధ్యత ఎంత ఉందో ఈటెల రాజేందర్ బాధ్యత కూడా అంతే ఉంది. కేసీఆర్ ఈటెల రాజేందర్ గుమ్మ బొరుసు అనేది రేవంత్ రెడ్డి. అవును, నిజమే. నేను అడుగుతున్నాను, నేను అంటున్నా, నా గురించి మీకు స్పష్టంగా తెలుసు. నేనున్న కాలంలో ఎక్కడ కూడా ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎఫ్ఆర్బిఎం చట్టం లేదా రుణాలు పొందే పద్ధతి ఎక్కడ డిబేట్ కాలే. 5 సంవత్సరాలు ఇప్పటి వీళ్ళ లెక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సర్పంచ్ బిల్లు పాస్ కావాలంటే, ఎంపీటీసీ బిల్లు పాస్ కావాలంటే, చిన్న కాంట్రాక్టర్ బిల్లులు పొందాలంటే ఇవాళ వాళ్ళకు ఎంట్రీ లేదు. వాళ్ళ బిల్లులు వస్తలేవు. ఆ డిపార్ట్మెంట్లో 10% ఇస్తే తప్ప నీ బిల్లు రావాలంటే 7 నుంచి 10% ఇస్తే తప్ప బిల్లులు రాని చరిత్రకు ఆజ్ఞలు మీరు. కేసీఆర్ గారికి సిస్టమ్ గాడి తప్పడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ వీళ్ళకి మాత్రం 4 నెలల కాలంలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో నాకు సంబంధాలు ఉంటాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో అదే ఆఫీసర్ ఏ డిపార్ట్మెంట్ అయినా అధికారులు ట్రాన్స్ఫర్ అవుతారు, కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్గా అలానే ఉంటారు. ఒక పైన ఉన్నటువంటి ఆఫీసర్ తప్ప కింద అంతా స్టాఫ్ అంటే ఉంటారు. నాకు పరిచయం ఉన్న వాళ్ళు నేను ఈ మా సర్పంచ్కి బిల్లు ఇస్తావా, ఈ ఎంపీడీసీకి బిల్లు ఇస్తావా అని చెప్పి నేను ఫోన్ చేస్తే మా చేతిలో ఏమీ లేదు సార్, అదంతా పైన మంత్రులు చెప్పుకోవాలనే పరిస్థితి వచ్చింది. అంటే కమిషన్ ఇస్తే తప్ప 7 నుంచి 10% కమిషన్ ఇస్తే తప్ప బిల్లు దాని దౌర్భాగ్య పరిస్థితి చేశాం. నేను అంటున్నా, ఇవాళ అప్పులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పరంగా మాకున్న ఎలిజిబిలిటీని బట్టి అప్పులు తెస్తాం తప్ప ఎలిజిబిలిటీకి విరుద్ధంగా అప్పులు తెచ్చే ప్రసక్తి లేదు. ఎఫ్ఆర్బిఎంకు లోబడి కరోనా వచ్చినప్పుడు నీకు దేశంలో అన్ని రాష్ట్రాలకు 3.5 ఎలిజిబిలిటీ ఇచ్చిండు, తెలంగాణ కూడా ఇచ్చిండు. రెండవది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నేను చూసిన పక్కపంటే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారిని అడగాలి, మరి మంత్రులుగా మీరు ఎట్లా పనిచేసారు కేసీఆర్ దగ్గర అంటే చెప్తారు. ఇవాళ చాలామంది కేసీఆర్ దగ్గర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఖమ్మం నాగేశ్వరరావు గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు, అదే కడియం శ్రీఆర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఈయన కూడా ఉన్నాడు, మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళంతా మంత్రులుగా పనిచేశారు. వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ దగ్గర ఎట్లా పనిచేస్తారు మంత్రులకు ఉండేటువంటి పరిమితులు ఏముంటాయో వాళ్ళు అడిగితే చెప్తారు. నేను ఇలా అంటున్నా, వీళ్ళు ఎవరైతే 4 ఉన్నారో ఈ 4 గుండెల మీద చేసుకొని చెప్పవచ్చు. అంతో ఇంతో ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలిగిన ఏకైక మంత్రి ఈటల. గుర్తుపెట్టుకో, ఈటల ఎందుకు ఇలా కన్నెర చేయబడ్డాడు, ఈటల ఎందుకు గంటేయబడ్డాడు, ఈటల ఎందుకు కేసీఆర్కు దూరమైపోయాడు. ఈటల ఒకటే దానికి దూరమైపోయాడు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే వీడు సపోర్ట్ చేసిండు, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వీడు సపోర్ట్ చేసిండు, కార్మిక సంఘాలు ఉండాలని చెప్పి వీడు మాట్లాడిండు, వీడు ముఖం మీద చెప్పేసే పద్ధతికి వచ్చింది. కొరకరాని పోయగండి గదికే కదా వాళ్ళని అడగమని చెప్పడం. అంతవరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4 మంత్రులు ఇప్పుడు ఉన్నట్టుంది, 4-5 ఉన్నట్టుంది. జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి గారు, అదేవిధంగా మీకు మహేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ అక్కడ మంత్రులు ఉన్నారు. వాళ్ళని అడగమని చెప్పండి. ఇంకోటి కూడా మాట చెప్తున్నా,
నేను ఎగ్జాంపుల్ అంటే ఈ సందర్భంగా మీకు తెలవాలి కూడా చెప్తున్నాను. ఒకటి హౌసింగ్ పాలసీ మీద ఒక కమిటీ వేసాం. హౌసింగ్ పాలసీ మీద కమిటీ వేసాం. మేము స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. దాన్ని నేనున్న కడియం సిఆర్ గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఇట్లా ఐదు ఉన్నారు. మేము స్టడీ చేస్తూనే ఉన్నాము. హౌసింగ్ దాని మీద స్టడీ చేస్తూనే ఉన్నాం. మా రిపోర్ట్ రాకముందే డిక్లేర్ చేసి పాలసీ డిక్లేర్ పడేసాం. అప్పుడు ఇదే కడియం సిఆర్ గారు, ఇదే తుమ్మల నాగేశ్వరం నొచ్చుకున్నారు. అరే మంత్రివర్గ కమిటీ అంటే దానికి రెస్పాన్సిబుల్ ఉంటుంది, గౌరవం ఉంటుంది, దాని రిపోర్టు హనర్ చేయాల్సిన అక్కడ ఉంటుంది. ఏమైనా సూచన సలహాలు మారితే కానీ రిపోర్టు రాకముందే ఇచ్చినట్టే అంటే మంత్రులకు దొరికిన గౌరవం అంత గొప్పది. అందువల్ల ఈయన పట్టుకొని ఆయన ఆర్డర్లోడు మాట్లాడే మాటలు కాదని గుర్తుపెట్టుకోండి. హలో సార్, రాణి మహాదేవి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఓట్లంతా తమకి వేయాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మరి నేనేమో అన్ని వర్గాల వారికి నేను మద్దతు ఇచ్చాను, వాళ్ళ కాపుల సమయంలో నేను వాళ్ళకు ఉద్యమంలో సపోర్ట్ ఇచ్చాను అంటున్నారు. మరి రెడ్డి సామాజిక వర్గం మీకు ఓట్లు వేస్తారంటారు? మరి ఎప్పుడు ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక పార్టీ కానీ కులం పునాది మీద ఎప్పుడు విజయం సాధించదు. సత్తా ఉన్నవాడు, కెపాసిటీ ఉన్నవాడు ఇట్లాంటి ప్రస్తావన చేయడు. షార్ట్ కట్స్ రాజకీయాలు ఉండవు. ఉంటాయి, టెంపరీ ఉంటాయి. ఇవాళ నేను కూడా వింటున్నా, ఎల్బీ నగర్లో మొత్తం వాళ్ళ తమ్ములను పెట్టి ఇంటింటికి పంపించి మన సామాజిక వర్గాన్ని ఓటేసుకోవాలని చెప్పి నాకు కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. మా వైఫ్ పోతున్నప్పుడు వాళ్ళ చుట్టాలు కూడా వాళ్ళే కాబట్టి పోతున్నప్పుడు అంటున్నాడు, గిట్ట వచ్చిందమ్మ మా ఇళ్ళకు గిట్ట చెప్తాను, మొన్ననే ఎత్తివి నీకు మళ్ళీ ఎందుకు ఎత్తావు, నీకు మాకు ఇప్పుడు కులం లేదు మతం లేదు, పో మాకు మోడీ గారి ప్రధానమంత్రి కావాలి, ఈటల మాకు తెలుసుకో అని చెప్తున్నారని మా ఆవిడ చెప్తున్నారు. అంటే దిగజారుతనానికి పరాకాష్ట. ఎప్పుడు కూడా ఇది సమాజంలో వస్తే మంచిది కాదు. ఏ కులానికి ఆ కులమే ఓట్లేసుకుంటే వ్యవస్థ నడుస్తుందా ఒకసారి అర్థం చేసుకోండి. కులం పునాది మీద పర్మనెంట్గా విజయం సాధించదు. ఇవాళ అది మంచిది కూడా కాదు, వాళ్ళకే దీర్ఘకాలికంగా నష్టమవుతుంది. రేపు ఆయన కూడా చాలాసార్లు అన్నాడు, పాలించేటోళ్ళం మేమే, పాలించే కెపాసిటీ ఉన్న వాళ్ళం మేమే, పాలించేటువంటి జాతి మాది అని చెప్పి పిచ్చిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడో ఒకనాడు దాన్ని ఆ మాటలు అర్థమైనటువంటి ప్రజలు చైతన్యవంతమైన నాడు సంగతి అని చెప్తారు. ఇట్లా ఇంత అహంకారం పనికిరాదు. ఈ కుల ప్రాతిపదికన ఉండేది కూడా మంచిది కాదు. మేము అట్లా ఉంటే గిన్నిసార్లు గెలవం. ఇవాళ మేము ఒక్కొక్కసారి 80,000 మేయాలతో గెలిచాం, 78,000తో గెలిచాం ఒక్కోసారి. అంటే అన్ని వర్గాల ప్రజలు ఓట్లు లేకుండా, అన్ని వర్గాల ప్రజలు ప్రేమను పొందకుండా ఈ స్థాయికి రాము. ఆయన ఏదో టెంపరీ. ఇప్పుడు ఆయనకి ఏమైంది, మల్కాగిరిలో ఎట్లన్నా చేసి ఈటల అంటూ ఓడగొట్టాలంటే ఏం చేయాలి? మందిని మార్పాలు దించిండు, మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళు దించిండు, పోలీసులను దించిండు, ఈటల గారి మీద మెసేజ్ చేస్తూ ఏం చేస్తుండు? నీకు ఇదంతా గొప్పది కాదు. ఎలక్షన్లలో గొప్ప వాళ్ళు శక్తిమంతులు ప్రజలు తప్ప ప్రభుత్వం కాదు. గట్లంటే మన ప్రభుత్వం ఉంది కేసీఆర్ది, మరి ఆయనే గెలవాలి. ఎందుకు ఓడిపోయింది? మరి గెలవాలి కదా ఆయన. ఎందుకు ఓడిపోయింది? ప్రజలు చరిత్ర నిర్మాతలు, ప్రజలే గొప్పలు తప్ప దీంట్లో ఎవరు గొప్పలు కాదు. ప్రజలకు అంత చిల్లర సంకుచిత మనస్తత్వం లేదు. మీరు ప్రతిసారి మాట్లాడుతున్న నాయకులందరూ ఒకటే చెప్తున్నారు, అసలు ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? రాహుల్ గాంధీ అని చెప్పి కాంగ్రెస్ చెప్పగలరా అని చెప్పి మీరు ప్రతిసారి సవాల్ తీసుకున్నారు. మీరు కూడా గతంలో చాలా సార్లు ఎన్నికలకు వెళ్ళారు. మొన్న వెళ్ళినప్పుడు ఎన్నికలకు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది చాలా రాష్ట్రాల్లో ప్రకటించలేదు. మరి మొన్న బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నారు కాబట్టి ఒకవేళ అభ్యర్థి పేరు ప్రకటిస్తే మీకు వచ్చే 8 సీట్లు కూడా రావాలనుకున్నారు. మరి మీరు కాంగ్రెస్ పార్టీలైనా నియోజకవర్గం కదా ఎందుకు అలైన్ చేయాలని చెప్తున్నారు? రెండు విషయాలు. ఒకటేమో ఇండియా కూటమిలో ఎవరు ప్రధానమంత్రి అయితే దానికి స్పష్టత లేదు. నెంబర్ 1. శ్రీధర్ 1977 to 2014 వరకు అనేక ప్రభుత్వాలు చూసినాం. 5 సంవత్సరాలు అనేక మంది ప్రధానమంత్రులు కూడా ఈ దేశం చూసింది. ప్రజలు అసహించుకున్నారు. అరే ఈ హక్కుల పొంద సంసారం ఏంది, ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుంది, ఈ స్టెబిలిటీ ఉన్న గవర్నమెంట్ ఉండాలి, స్టబ్బాన్గా నిర్ణయించుకోవాలని చెప్పి ప్రజలు భావించారు. ఆ సంకీర్ణ రాజకీయాలకు అసహించుకున్నారు. మళ్ళీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇండియా పేరిట, అంటే ఇండియా అనే సెంటిమెంట్ను వాడుకొని
ఇండియా పేరిట మళ్ళీ సంకీర్ణ రాజకీయాలని ప్రజల నెత్తిలో రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీకు తెలుసు. కానీ ప్రజలు విసిగిపోయి దాని ఫలితం మీద చూసారు, దానివల్ల జరిగిన నష్టం మీద తెలిసిందట. మళ్ళీ ఇప్పుడు సంకీర్ణ రాజకీయాలు అధికారంకి వచ్చే ఆస్కారం లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుందా, ఇంకోరైతుందా తెలియదు, కానీ అసలు ఆ సంకీర్ణమే వచ్చే ఆస్కారం లేదు. సార్, నా పేరు సంపత్ కుమార్ సార్. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఒక ప్రగతిశీల ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి. అనేక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. ఈటెల రాజేందర్కు భారతీయ జనతా పార్టీకి, ప్రగతిశీల ఉద్యమాలు భారతీయ జనతా పార్టీ, ఈ రెండు కోణాల్లో ఒక విభిన్నమైన కోణాన్ని ఎంచుకున్న ఈటెల రాజేందర్. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గెలవబోతున్నాడా, మోదీ గెలవబోతున్నాడా? ఈ ఎన్నికల్లో నేను ముందు చెప్పినట్టున్నా, ఈ ఎన్నికల్లో ఫస్ట్ టైం ట్రెండ్ సెట్ అయ్యింది. ఫస్ట్ టైం ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి ఎవరంటే మోడీ గారు. 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన తర్వాత ప్రజలందరూ కూడా మరోసారి మోడీ గారికి ఓటేద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. దట్ ఈస్ ట్రెండ్ సెట్. అది నేను ఇతరుగా చెప్పిన, ఏ ఇంటికి పోయినా ఆదరిస్తున్నారు, ఛాయ్ పోస్తున్నారని చెప్పి నెంబర్ 2. దానికి తోడుగా ఈటెల రాజేందర్ అటువంటి చరిత్ర కూడా 24 ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ ముందు ఉంది కాబట్టి, ఉద్యమకాడిగా కావచ్చు, రకరకాల హోదాలో ఉన్నప్పుడు కావచ్చు, అది ఇంత తోడైతుంది, ఆడైతుంది. అది బేస్, దానికి తోడు ఇది అవుతుంది. మూడవది, మీరు చాలాసార్లు ప్రశ్న వేస్తూ ఉంటారు, ప్రగతిశీలం అనేది ఏంటిది, ప్రగతిశీలం అనేది ఉన్మాదం అంటే ఏంటిది, మతం అంటే ఏంటిది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ. మోడీ గారు వచ్చిన తర్వాత మీరు గమనించండి, 12 కోట్ల ఇళ్లలో స్వచ్ఛ భారత్ కింద గ్రామీణ ప్రాంత మహిళలు బయలుపోయి పోవడానికి ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు అని టాయిలెట్ కట్టించారు. ఇది ఏ ఫిలాసఫీ, ఇది ఏం తిరోగమనమో మీరు పురోగమనమో మీరు చెప్పాలి. రెండవది, సొంత ఇంటి కళ అనేది పేదలకు చాలా జీవితంలో ఒక అది మెట్టెక్కినట్టు. 4 కోట్ల మందికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు మోడీ ఏంది గీడి ఏంది అని చెప్పి కట్టకపోతుంది మీరు. 4 కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టించిన ఘనత మోడీ గారి దక్కింది. మూడవది, ఇవాళ పేద రైతాంగానికి, ఈ ప్రభుత్వానికి పేద ఉన్నా అని తెలియదు కానీ గవర్నమెంట్ అది చేస్తే అవును ఇప్పటికైనా భారత ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడిందని చెప్పి ఆ వ్యవసాయానికి పేద రైతులకు 6,000 రూపాయలు 3 విడతలుగా 3 ఏళ్ళ 6,000 రూపాయలు ఇస్తున్నాడు మోడీ గారు. మన కరోనా వచ్చినప్పుడు ప్రజలు అల్లాడిపోతున్నారు, ఆకలితో అలవడించద్దని చెప్పి 5 కిలో చొప్పున బియ్యం ఇచ్చింది. ఇవన్నీ దేనికి సంకేతం? ఇవాళ వాళ్ళు కేవలం వెల్ఫేర్ యాక్టివిటీ మాత్రమే కాకుండా రాజకీయ పరంగా కూడా ఈ జాతులకు ఎక్కువ అవకాశం ఇచ్చిన వ్యక్తి మోడీ గారు. దేశం గురించి అంటే ఇప్పుడు ఒకనాడు మీకు తెలుసు, మోడీ గారు అమెరికాకు పోవడానికి దరఖాస్తు పెట్టుకుంటే వీసా రిజెక్ట్ చేసిన అమెరికా. అబ్దుల్ కలాం గారిని ఎయిర్పోర్ట్లో అవమానపరిచింది. అదే మోడీ గారి వాళ్ళ అమెరికాకు పోతే వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ సెనేటర్లే సపోర్ట్ కొట్టే స్థాయికి ఎత్తగింది చెప్పండి. ఇవాళ స్ట్రాంగ్ లీడర్ అంటే ఒకప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ గురించి చెప్పేది, రష్యన్ ప్రెసిడెంట్ గురించి చెప్పేది, లేదా బ్రిటన్ ప్రెసిడెంట్ గురించి చెప్పేది. ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే ఎవరు అంటున్నారు చెప్పండి? మోడీ గారు అంటున్నారు. ఇదంతా అంటే ఇది ప్రతి భారత పౌరుడు గల్లెగరేసుకొని ఆమె ఇండియా అని చెప్పవలసి వచ్చింది కదా. ఇవాళ మీకు ఇంతెందుకు అనేక రకాల సంఘటనలు. ఒకప్పుడు అనేక బాంబ్ బ్లాస్టులు ఉంటాయి, తూటాలు, రక్తం, ఇవన్నీ ఉన్నాయని చెప్పండి. ఈ దేశంలో మెటల్ డిటెక్టర్లు లేకుండా పెద్ద ఆఫీసులు లేవు. మీరు లేవు కాదా? అవునా చెప్పండి. ఇదే నువ్వు సాక్ష్యం కదా, మీరే సాక్ష్యం కదా. గోకుల్ చాట్, సాయిబాబా టెంపుల్, విద్యుత్ దాంట్లో ఈ మతమైన చచ్చిపోతాడు, ఆ మతమైన ఇన్నోసెంట్ పీపుల్ చచ్చిపోతారు కదా. ఇవాళ ఉన్నదా చెప్పండి? మోడీ గారి హయాంలో ఇవాళ శాంతి పద్ధతి ఎట్లయినా మీరు చెప్పండి. ఇంతెందుకండి, ఇంకా పేదలు ప్రయాణించే రైల్వే స్టేషన్ ఇక్కడ చూడండి. ఇప్పుడు పోయి అప్పుడు ఎట్లుండి ఇప్పుడు చెర్లపల్లికి ఒకసారి పోయి చూసినాను, చెర్లపల్లి పోయి చూసినాను. వందే భారత రైలు కావచ్చు, ఎక్కడ మలమూత్రాలు లేనటువంటి రైల్వే స్టేషన్ కావచ్చు, ఇవన్నీ పేదల కోసం చేస్తాయి కదా. ఈటెల రాజేందర్ చరిష్మా తోటి గెలవట్లేదు, కేవలం మోదీ చరిష్మా తోటి గెలుస్తున్నామని చెప్తున్నారు కాదు.
మళ్ళా దాన్ని ట్విస్ట్ చేయి. నేను ఏమంటున్నా, ట్రెండ్ ఆల్రెడీ మోడీ గారి 10 సంవత్సరాల పని విధానంలో సెట్ అయింది, ట్రెండ్ సెట్ అయింది. దానికి మంచిగా దాన్ని చెప్పగలిగే, దాన్ని క్యాపిటలైజ్ చేసుకోగలిగే, ముద్ద చేసుకోగలిగే నాయకులు ఉంటే మంచి ఓట్లు వస్తాయి, 100% గెలుస్తారు. అంటే మతం పేరుతోటి ఓట్లు అడగవచ్చా? మరి మోదీ మా ముస్లిం సంబంధించిన issue- నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మోడీ గారు, మీరు చూసినారు. ఓ, మా దేశంలో ఉన్న మైనార్టీలు హక్కుదారులు. మా భారతీయ జనతా పార్టీ తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి. మీరు ఏ ఫలాలు అందాలన్నా మమ్మల్ని పట్టుకొని తీసుకోండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మన సర్సంగ్ చాలక్ మోహన్ భగవత్ గారు ఒక మాట అన్నాడు, ఒక వర్గాన్ని విస్మరించి దేశాన్ని నిర్మించలేము, నడపలేమని చెప్పాడు. ఫిలాసఫీ అది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ ఆ నినాదం ఇచ్చి ఆచరిస్తున్న ఒక వ్యక్తి. ఇంతేందుకంటే మన ముస్లిం దేశాలు 6 దేశాలు ఆయనకు ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇచ్చినాయి. నాకు తెలిసి ఫస్ట్ టైం అవార్డు ఇచ్చారు. ఇంతెందుకు మోడీ గారికి గల్ఫ్ కంట్రీతో ఉన్నటువంటి గొప్ప సంబంధానికి ఒక సంకేతం చెప్తాను. ఇక్కడ టెంపుల్ కట్టడం వేరు, గల్ఫ్ దేశంలో ఆ రాజుని మెప్పించి ఒక 5 ఎకరాల భూమి తీసుకొని ఇవాళ ప్రపంచంలో ఒక గ్లోబల్ విలేజ్ లెక్క ఉన్నది. ఏ దేశం పోలు ఇంకో దేశంలో బతకపోతున్నారు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళు ఆచరించుకోవాలి. సపోజ్ ఒక మొత్తం హిందూ దేశం కూడా ఉన్నాయి, ఆడ ఒక 1,00,000 మంది ముస్లింలు వచ్చారు, వాళ్ళకి ఒక మస్జిద్ కావాలి, కట్టదు కదా, చెప్పండి, తప్పు కదా, వాళ్ళ విశ్వాసం అది. అట్లనే హిందువులు పోయి ఉంటారు, వాళ్ళకి ఒక టెంపుల్ కావాలి, వాళ్ళ విశ్వాసం అది. కొంతమంది క్రిస్టియన్లు పోయి ఉంటారు, వాళ్ళ విశ్వాసం ఒక చర్చి కావాలి. అంటే గల్ఫ్ కంట్రీలో కూడా ఆ రాజును ఒప్పించి 5 ఎకరాల భూమి తీసుకొని ఇక్కడి ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని చెప్పి గుడి కట్టించింది ఫస్ట్ టైం ఎవరో తెలుసా? మోడీ గారు. అందుకని మోడీ గారిని మీరు పట్టుకొని ఈ మతం పెట్టాడు ఎందుకు అడుగుతున్నారు? నేను అడుగుతున్నా ఒకటి, సంపత్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మీకు తెలుసు, అది ఎంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ పెట్టిండు. సెకండ్ ఇన్స్టిట్యూట్ ఎవరు పెట్టిండ్రు? వాజ్పేయి గారు పెట్టిండ్రు. థర్డ్ ఇన్స్టిట్యూట్ ఎవరు పెట్టిండ్రు? మన్మోహన్ సింగ్ గారు పెట్టిండ్రు. ఇవాళ మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చినాయి. ఏం పోలిక చేస్తావు? ఏం పోలిక ఉంది మీరు చెప్పండి. నేను చెప్పడం కాదు, ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన ఒక స్పీచ్ వినండి. 2500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ అప్ టు 2014 వరకు ఉంటే ఈ 10 సంవత్సరాల కాలంలో సాధించింది 2500 కిలోమీటర్లు పైబడి సాధించిందని చెప్పి కేసీఆర్ గారు చెప్పినటువంటి వీడియోస్ ఎప్పుడైనా చూడండి. ఇది ఇవాళ మోడీ గారి గొప్పతనం. 76 ఎయిర్పోర్ట్స్ 2014 వరకు, ఇవాళ 143 ఎయిర్పోర్ట్స్. మీరు ఇప్పుడు చూడండి, అసలు చాలా చాలా అనేక రకాల మార్పులు వచ్చినాయి. సంపత్ గారు, తాజాగా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ దోపిడీలో ఈటలో కూడా బాగున్నాడు. అప్పట్లో ఆయన ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఆయన జరిగింది. ఇప్పుడే మా మంత్రులకు ఉండే స్వేచ్ఛ, మా మంత్రులకు ఉండే అధికారం, మా మంత్రులనే ఆయన చేసే నేను ఒక మాట అనేది ఈ సందర్భాజు గారు, అరే మమ్మల్ని మంత్రిగా చూడకపోతే మనిషిగా చూడమని చెప్పినాం మేము. గదే కదా కొట్టారు మీకు, మీరంతా సాక్ష్యం. నాకు తెలిసి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ అయింది 2018 ఎన్నికల తర్వాత. 2018 ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ గారు 88 సీట్లు గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ అయింది. ఎవరో సంపత్ లాంటి కూడా ప్రశ్న ఇచ్చింది, మరి ఎవరు ఊహించలేదు ఇంత మెజార్టీ వస్తుందని. మీరు అందరి రిజల్ట్ తెచ్చుకున్నారు కేసీఆర్ గారు, ఇది హ్యాట్సప్ మీకు అని చెప్పి. మరి ఈసారైనా మీ ఎమ్మెల్యేలకు మీ మంత్రులకు ప్రగతి భవన్లో రాణిత్తలేనటువంటి ఒక అపవాదం ఉన్నది, వాళ్ళకు స్వేచ్ఛ గౌరవం లేదని ఉన్నది. మీరు ఏంటంటే అన్న మాట ఏంటి సార్, ఒకవేళ స్వేచ్ఛ గౌరవం కనుక ఇస్తే ఏకాన కొత్తలకు 1 కోటి చౌరస్తాలో అమ్ముకత్తను అని చెప్పిన వ్యక్తి ఎవరో మీరు చెప్పండి, ఎవరండి? అంటే ఆయన మాటలే ఉంది కదా. రేవంత్ రెడ్డికి సోయి ఉండాలి, అది పంపండి మీరు రేవంత్ రెడ్డికి. రాజేందర్ అని మాట్లాడుతున్నాను, నేను వయసులో ఆయన గారు పెద్దోండి. నువ్వు ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా సంస్కారవంతంగా ఉండాలి. నేను రేవంత్ రెడ్డి గారని మాట్లాడుతున్నాను, రాజశేఖర్ గారని మాట్లాడతాం, మేము చంద్రబాబు నాయుడు గారని మాట్లాడతాం. మేము సంస్కారం ఫస్ట్ నేర్చుకోమని చెప్పి వాటికనే పొజిషన్ రాగానే భాష మారదు, ఏది పదే మాట్లాడదు. మానవ బాంబునైపోయేటోడు 3 మాది ఉంటాడు,
మానవ బాంబు అయిపోయేటువంటి ముఖ్యమంత్రి కావన్నా? మానవ బాంబు అయిపోయేటువంటి ముఖ్యమంత్రి కావన్నా? ఉన్మాది ఉంటాడు, పేగులు మెడకేసుకుంటాడు సైకో, పేగులు మెడకేసుకుంటాడు ముఖ్యమంత్రి కావన్నా? సైకో అయి తీసుకుంటాడు. ఈయన సైకోనా? ఈయన సాడిస్టా? ఈయన ఉన్మాదా? నేను అడుగుతున్నా. దేనికైనా మాట్లాడుతున్నప్పుడు నేను నిన్ననే ఒకటి చూసిన, తెలుగుదేశం పార్టీ లీడర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చేసిన కామెంట్స్ ఒకటి మీకు ఈ మధ్య చేతిలోకి వచ్చింది కాదు, అవి మీకు కనపడుతూనే లేవు. నాకు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటనేది నిర్వచించింది మొత్తం. స్కాముల పార్టీ, దుర్మార్గుల పార్టీ, ఇట్లాంటి పార్టీ అట్లాంటి పార్టీ. ఇప్పుడు అదే పార్టీ కానీ అధ్యక్షుడు ఆయన, అదే పార్టీ కదా. మేము కేసీఆర్ నుంచి వచ్చాం, ఇప్పటి వరకు ఎప్పుడు సంస్కారహీనంగా మాట్లాడలే. కేసీఆర్ నుంచి వచ్చినాం, సంస్కారహీనంగా మాట్లాడలే. పద్ధతి ఉంటుంది. ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో, ఇవాళ మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మా మీద ఏమైనా కామెంట్ చేస్తారా చెప్పండి? అందుకని నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఎవరు సలహా ఇస్తున్నారు కానీ మార్చుకో. 4 కాళ్ళ పాటు నేను ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ప్రజలు భావించి ఓటేశాను, 5 ఏళ్ళ కోసం ఓటేశాను. కానీ పలచబడకు, ఆ ముఖ్యమంత్రి స్థాయి తగ్గించకు, నీ స్థాయి కూడా తగ్గించుకోకని చెప్పి సూచన చేస్తాను. ఏది పని అనమాట. మరి నేను అడుగుతున్నా, ఇప్పుడు నా మీద గిన్ని ఆరోపణ చేసి, నా మీద కూడా ఆయన మంచి కామెంట్ చేసి ఉన్నాయి. అప్పుడు ఈటల రాజు గారిని విక్టిమైజ్ చేసిండ్రు, ఈటల రాజు గారికి ఇది లేదు అది లేదు మాట్లాడి అవి కూడా పంపిస్తారు. చూడండి, రేవంత్ రెడ్డి గారు ఆ మాట అనగలడు, మళ్ళీ ఈ మాట కూడా అనగలడు. నేను ఇంకొక మాట అంటున్నాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరి కింద ఉంటుందండి చెప్పండి? ఎవరి కింద ఉంటుంది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కింద ఉంటుంది. నేను గెలిచిన తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరాలు ఉన్నాడా లేదు ముఖ్యమంత్రి కేసీఆర్? ఎందుకో చేయలేకపోయాడు. 2021లో గెలిచిన తర్వాత ఆయనే ముఖ్యమంత్రి కదా, ఆయన కింద రెవెన్యూ శాఖ ఉంది కదా, ఎందుకో నా భూములు బయటకు తీయలేకపోయాడు, వేయలేకపోయాడు చెప్పండి? గట్లా కావాలని అధికారం నీ దగ్గర ఉందని అహంకారంతో ఒకరిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే దానికి మూల్యం చెల్లించడు. ఈయన మళ్ళీ ఇలా మాట్లాడతాడు, ఇలా మాట్లాడతాడు, మంచిది కాదు అట్లా. ఇంకో ప్రశ్న, మీరు బీజేపీ నాయకులు ఎవరు ఎదుర్కొనే ఒక విచిత్రమైన ప్రశ్న ఎదుర్కొంటారు. గెలిచినప్పుడు అది వ్యక్తిగతము రాజధాని వల్ల గెలిచిందని, ఇప్పుడు పదే ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది? దీన్ని ఎట్లా కనిపిస్తారు? ఇక నా మీద పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, జెలిసి ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు కదా. ఇప్పుడు గిట్టలు ఆయన అంటే వాళ్ళకి అందమైన శత్రువులు లేకుండా ఇక చాలా మంది శత్రువులు అయిపోయింది. ఎందుకైనా తెలియదు మరి. సార్, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ఉంటాను సార్. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నారు, పదే చెప్తున్నారు. ముస్లింలపై బీజేపీకి ఇంత వ్యతిరేకత ఎందుకుంది సార్? 2 things. ఇది చాలా మంచి ప్రశ్న. ఈ దేశంలో ఇప్పటివరకు మతపరమైన రిజర్వేషన్ లేవు, అవునా కాదు? ఈ దేశంలో ఇప్పటివరకు మతపరమైన రిజర్వేషన్ లేవు. ముస్లిం సమాజంలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటేమో బీసీల కింద వచ్చినటువంటి వర్గాలు, దూదేకుల, పింజారి, గుడ్డేలు, నాడిపి ఇవన్నీ ఉంటాయి చూసిన. నాకు తెలిసి మోర్ దెన్ 50% ఆఫ్ ద ముస్లిం పాపులేషన్ వాళ్ళంతా బీసీల కింద వస్తారు. మీకు ఐడియా ఉండాలి, బీసీల కింద వస్తారు. రెండవది, ఇవాళ బీసీల కింద రాని ముస్లింలు ఎవరైతే ఉన్నారో, పఠాన్లు కావచ్చు, సయ్యదులు కావచ్చు, కొంచెం పెద్దవాళ్ళు, ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో రెడ్డిలు ఉంటారల్లా, వైశ్యులు ఉంటారల్లా, పఠాన్లు ఉంటారు వల్ల, సయ్యదులు ఉంటారల్లా. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇవాళ ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఒకటి బీసీలలో ఉన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఓసీలలో ఉండే వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ రిజర్వేషన్ల తర్వాత మతపరమైన రిజర్వేషన్ లేదు కానీ అంటున్నారు భారతీయ జనతా పార్టీ. దాన్ని అర్థం చేసుకోండి. నేను ఎగ్జాక్ట్లీ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు బీసీలలో ముస్లిమ్స్ ఉన్నారా లేదా ఫస్ట్ చెప్పండి? ఉన్నారా లేదా? ఉన్నారు కదా, ఉన్నారు, చాలామంది ఉన్నారండి. సంథింగ్ చాలామంది ఉన్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ రాకముందే ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ ఈ రాకముందే, ఈ కేటగిరీ రాకముందే ముస్లింలు చాలామంది బీసీ రిజర్వేషన్లో ఉన్నారు. ఓకే, ఇవాళ ఏమైంది? ఈ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సయ్యదులు పట్టాలి అంతే కదా, అగ్రవర్ణాలు వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కింద వర్తిస్తలేదా చెప్పండి?
మీకు ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత బీసీ కంటే కూడా తక్కువ మార్కుల వాళ్ళకు ఇలా ఈడబ్ల్యూఎస్ కింద వస్తున్నాయి. కాదంటారా మీరు చెప్పండి. ఇలా రెండిట్లో రిజర్వేషన్స్ వస్తున్నప్పుడు మళ్ళీ అదనంగా ముస్లిం మతం పేరిట ఎందుకు రిజర్వేషన్ ఉన్నది బీజేపీ క్వశ్చన్ చేస్తుంది. అంతే తప్ప రిజర్వేషన్ ముస్లింలకు ఇవ్వద్దు, భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమైన మాట అయితే తప్పు అంటున్నా. అది తప్పు. ఉన్నారు చేరుస్తున్నారు కదా, చాలామందికి ఉన్నాయి సార్. చాలామంది బీసీ మీరు ఎప్పుడైనా అడగండి, దూదేకుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెజార్టీ గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీ గ్రూప్లో ఉన్నారు. కాకపోతే వాళ్ళు బాధపడుతున్న ఏంటంటే బీ గ్రూపుల 400 మార్కులు వస్తే సీట్ రాదు, ఈడబ్ల్యూఎస్ కింద 375 కూడా సీట్ వస్తారు. వాళ్ళు ఏమంటారంటే మాకు అన్యాయం జరుగుతుంది, మేము వాళ్ళ కింద మేము వెనుకబడిపోయినామని మాకు రిజర్వేషన్ ఇస్తే ఇలా వాళ్ళకి లాభం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని ఎట్లా సరి చేయాలో చూడాలి. అట్లా అందుకని ముస్లింలకు రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, ముస్లింలు ఆల్రెడీ రిజర్వేషన్లో ఉన్నారు. వేరంతా మీరు చెప్పండి, ఈడబ్ల్యూఎస్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నా లేదా, బీ గ్రూప్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నా లేదా, రెండు పొందినప్పుడు మళ్ళా అదనంగా మతం పేట రిజర్వేషన్ ఎందుకు అనేటువంటిది అడుగుతుంది. తప్ప చెప్పండి. సార్ కేటీఆర్ మాట్లాడుతూ హుజూరాబాద్ విద్యాసాగర్ టీవీ9 సార్ కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి హుజూరాబాద్ నుంచి రావాలి, కాంగ్రెస్ అభ్యర్థి చేవెళ్ళ నుంచి రావాలని నాన్ లోకల్ క్యాండిడేట్, బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రమే లోకల్ క్యాండిడేట్. రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ మీ మీద కామెంట్ చేస్తారు, ఇది రేవంత్ రెడ్డి అడ్డా, మల్కాజిగిరి గతంలో రేవంత్ రెడ్డి గెలిపించి ఇప్పుడు కాంగ్రెస్ గెలిపిస్తున్నట్టు కూడా చేసిన వ్యాఖ్యలు మీరేం చెప్తారు? అంటే ఎంత బాధ అయిందంటే గురిగింజ తన కింద నలుపు ఎరగదట, గురిగింజ తన కింద నలుపు ఎరగదన్నట్టుగా కేటీఆర్ ఎక్కడి నుంచో పోయిందండి సిరిసిల్లకు. కొంతమంది లీడర్లకు అంత సంకుచితంగా మోటివ్స్ ఉండదు. కేసీఆర్ మహబూబ్నగర్ పోయిండు, కరీంనగర్ పోయిండు, అవునా కదా. మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి. ఇట్లా మాట్లాడితే ఇద్దరు సప్పట్లు కొడతారని చెప్పి మాట్లాడితే, లేకపోతే టీవీలో టక 4 ఫ్లాష్లు చేస్తే మాట్లాడదు. హరీష్ రావు ఎక్కడి నుంచి వచ్చిండండి, కేటీఆర్ ఎక్కడి నుంచి వచ్చిండండి, రేవంత్ రెడ్డి కొడం కదా, రేవంత్ రెడ్డి గిట్ట ఉంటుంది షాదినగర్ అచ్చంపేట ఉంటుంది. అంటే ఇట్లా మాట్లాడతాడు. ఇలా 14 ఏళ్ళు 20 ఏళ్ళు నన్ను గుర్తుపట్టని మనిషి ఉంటాడా అండి ఈ తెలంగాణ గడ్డ మీద? నాకు ఒక జిల్లా ఉంటుందా, నాకు ఒక ప్రాంతం ఉంటుందా చెప్పండి. మీరు వాళ్ళు అడగాలి, మీరు అడగరు. అరే నువ్వెక్కడి నుంచి వచ్చినావే బాబు మాట్లాడుతున్నావు అని చెప్పి అడగరు కదా, మీరు రాయారు కదా. గురిగించే శాస్త్రం చెప్పాలి కదా, మీరు వాళ్ళు చెప్పరు. అసలు ఈటల రాజేందర్ అంటాడు. అయినా నేను ఎక్కడ చదువుకున్నా తెలుసా మీకు? నేను ఎక్కడ చదువుకున్నా తెలుసా? నేను హైదరాబాద్ చదువుకున్నా. వీళ్ళు స్కూల్ ఇక్కడ చదువుకోకపోతే నేను హైదరాబాద్లో కేశవ్ మెమోరియల్లో చదువుకునే వ్యక్తి, నేను స్టూడెంట్ని. కేశవ్ మెమోరియల్ స్కూల్లో 34 నా ఇల్లు తెలవడం ఉంటారా తెలంగాణలో? నా ఇల్లు తెలవడం వల్లే, నా ఇల్లు తెలవడం చాలా తక్కువ. ఎందుకంటే నేను అలవాల్లో ఉన్నప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళు అక్కడ తెలుసు, ఆ తదుపరి శామీపడి తెలుసు. నన్ను పడిపోయాలంటే ఇంత వీళ్ళ పుట్టగతులు ఉంటాయి. అడగండి. అవును, ఒక మాట భారతీయ జనతా పార్టీ బాజాప్తా నాట్ బేజాప్తా స్వయంగా ప్రధానమంత్రి గారు ఇక్కడ ఓబీసీ మీటింగ్ పెట్టి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 52% ఉన్న బీసీలకి వెళ్ళి ఒక్కడు కూడా తెలియకలో లేడా, ఒక్కడు ముఖ్యమంత్రి కాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఒకనాడు కూడా ముఖ్యమంత్రి బీసీల గురించి ఆలోచించలే. ఒక ఎస్టీ ముఖ్యమంత్రి కాలే, దామోదర్ సంజీవయ్య తప్ప. మళ్ళీ ఎస్సీ లెవెల్లో కూడా ముఖ్యమంత్రి, ఎస్సీ ముఖ్యమంత్రి కాలే సంజీవయ్య గారు తప్ప, ఎస్టీ ముఖ్యమంత్రి కాలే, నా మైనార్టీ ముఖ్యమంత్రి కాలే, నా బీసీ ముఖ్యమంత్రి కాలే. ఎవరైనా మీకు ఎరగ, నేను మాట్లాడాను. కానీ ఈవెన్ తెలుగుదేశం అధికారం ఉన్నంతకాలం వాళ్ళే అవుతారు, వాళ్ళ కుటుంబం అవుతారు తప్ప కూడా వేయడానికి ఆస్కారం లేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారం అంటే వాళ్ళ కుటుంబం అయితే తప్ప కూడా అధికారం లేదు. ఇంత అధ్వానం ఉంటుందా? సమన్యాయం సమధర్మం ఆచరించే పార్టీగా
తెలంగాణలో బీజేపీ అధికారంకి వస్తే ఒక బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి బాధ్యత ప్రకటించింది. ఇది కానీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ సపోజ్ 4 రోజులకి వెళ్తే నేనే అయితే కావచ్చు కదా. అక్కడ సీనియర్ ఉన్నాడు, ఆయన ఉన్నదాన్ని సీనియర్ ఉన్నారు, ఆ మహేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారానికి ఎక్కువ అసెంబ్లీలో మాట్లాడారు కాబట్టి సీనియర్ మోస్ట్ ఆయన ఉన్నాడు. కాబట్టి సెకండ్ టైం ఆయన అయింది కాబట్టి ఆయనకు అంతకుముందు వివిధ హోదాలు అనుభవించిన ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చింది. అంతే తప్ప కులం పరంగా ఇయ్యలేదు. నాన్ లోకల్ నుండి లోకల్ గా మారిన మీరు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు అంటే మీకు గట్టి పోటీ ఎవరు అనుకుంటున్నారు? అక్కడ బీజేపీకి కాంగ్రెస్ అనుకుంటున్నారా, టీఆర్ఎస్ అనుకుంటున్నారా? ఇద్దరు కాదు, ఇద్దరిని ఎవరు గుర్తుపడతారు? ఇద్దరిని ఎవరు గుర్తుపడతలేరు. ఇద్దరి గురించి పాల్చుకోలేరు. ఏదో ఒక తల్లాడుతా అంటే వీళ్ళు బయటికి వెళ్ళొచ్చు రేపు తాను రేవంత్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాలు ఎక్కడికి పోతే నా నియోజకవర్గ పార్లమెంట్లో నా పార్లమెంట్ అని చెప్పి 7 సెగ్మెంట్లలో నిన్న తిట్టుకొని తిరుగుతున్నాడు మొత్తం. నన్ను ఎవ్వరు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, నా గురించి ఒక వీడియో తిరుగుతుంది. నేనంటే మల్కాజ్గిరి ప్రజానీకాన్ని తాగుబోతున్నట్టుగా, మల్కాజ్గిరి ప్రజల్ని తాగుబోతున్నట్టుగా ఏదో మాట్లాడినట్టు ఒక దాన్ని ఏమంటే మార్ఫింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మార్ఫింగ్ చేసి పెడుతున్నారు. నా గురించి ఇంత చరిత్ర తెలిసిన ప్రజలకు ఇట్లాంటి ఈ చిల్లర ఇవన్నీ పెడితే నమ్ముతారా ప్రజలు? చెప్పండి, నమ్ముతారా చెప్పండి? శవాలను మోసుకపోయినప్పుడు కూడా, ఉద్వేగానికి గురైనప్పుడు కూడా ఇట్లాంటి భాష మాట్లాడలేదు. అమరవీరుల శవాలు మోసుకపోయినప్పుడు కూడా మాట్లాడలేదు. రాజశేఖర్ గారు నన్ను పట్టుకొని తలకాయ ఎక్కడ పెట్టుకుని రాజేంద్ర అన్నప్పుడు కూడా ఈ భాష మాట్లాడలేదు. దీనికైనా పార్లమెంట్ లాంగ్వేజ్ ఉంటుంది, గౌరవం ఉండాలి. రాజకీయ నాయకుల పట్ల, రాజకీయ పార్టీల పట్ల గౌరవం సన్నగిలుతున్నటువంటి ఈ సందర్భంలో దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ఉండాలి. వీళ్ళే చిన్నదైపోతారు, రాజకీయ నాయకులు చులకనైపోతారు. మంచిది కాదని దీని తప్పకుండా ఇవాళ ఏదైతే దీనట మల్కాజ్గిరి ప్రజలు తాగుపోతున్నట్టుగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్ఫింగ్ చేసి పెట్టి గెలిచే సీట్లు చేజార్చుకున్నాడు ఈటల అని పెడుతున్నాడు. రేపు తెలుస్తుంది పరమర్థంగా బిడ్డ ఓట్లు పడ్డాక తెలుస్తుంది, రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది ఈ సంగతి. నేను మల్కాజ్గిరి ప్రజానీకానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 5 రోజుల పాటు, ఇంకొక 5-6 రోజుల పాటు అప్రమత్తంగా ఉండమని కోరుతున్నా. కార్యకర్తలని, నాయకులని, ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని కోరుతున్నా. ఇట్లాంటి చిల్లరగాళ్ళు చిల్లర పోస్టింగ్లతో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. దాని నుంచి ఎట్లా కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. వాళ్ళకు ఓడిపోతామనే భయంతో వాళ్ళు పెట్టిన దొంగ పోస్టులు ఏముంది చూసిందా? గెలిచే సీట్లు చేజార్చుకున్నాడు అని పెట్టాడు చూడు. గెలిచే సీట్లు చేజార్చుతారు అంటే ఎటుపోతున్నది? ఏం చేస్తున్నారు? ఇదేం పని చెప్పండి. ఇవాళ తప్పకుండా దీని మీద ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తా. నేను ఎప్పుడు చేయలే కానీ ఇప్పుడు తప్పదు కాబట్టి చేస్తా. మల్కాజ్గిరి ప్రజానీకానికి ఇలాంటి దొంగల పట్ల, ఇలాంటి దుర్మార్గుల పట్ల, ఇట్లాంటి చిల్లరగాల పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నాను. మీరు ప్రచారంలో ప్రముఖంగా మోదీ గారితో డైరెక్ట్ యాక్సెస్ ఉంది, నేను డైరెక్ట్గా వెళ్ళి మీకు నిధులు తీసుకురాగలను అని చెప్తా ఉన్నారు. ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు, ఆ విధంగా పబ్లిక్ ఓటర్స్ కన్విన్స్ చేస్తున్నారు. చాలా మంది బీజేపీ నాయకులకు లేదు ఈ ఎస్ఎస్ మీకు ఎలా ఏర్పడిందండి? నేను పార్టీ కొత్త కావచ్చు, భారతీయ జనతా పార్టీలో కొత్త కావచ్చు, కానీ అనుభవంలో కొత్తవాని కాదు. నా గురించి మోడీ గారు తెలియదా? మీరు చూసిండ్రు ఫస్ట్ తొలి శంకారావం మల్కాజ్గిరి చౌరస్తాలో ఊరిపోయాడు, కేక విడిచిపోయాడు. राजेंद्र जी आप जीत के आओ, मलकाज्गिरी आवाम को क्या चाहिए वो वादा करो, अमल करेंगे. दिस वर्ड स्पोकन बाय मोदी जी. ఇలా అమిత్ షా గారు కానీ నేను పొలిటికల్గానే బాబు, నేను అనేక నాకు మోడీ గారితో ఇప్పటి పరిచయం కాదు. జిఎస్టీ కౌన్సిల్లో 5 సంవత్సరాలు పనిచేసిన ఆర్థిక మంత్రికి ఢిల్లీతో ఎప్పుడు సంబంధాలు ఉంటాయి. నాకు మోడీ గారి గురించి పరిచయం లేదా? అమిత్ షా గురించి పరిచయం లేదా? చెప్పండి. ఎన్నిసార్లు పోయి ఉంటాయి ఢిల్లీకి? ఎవ్రీ మంత్ 2 సార్లు పోయింది జిఎస్టీ ఉన్నాడు. అందుకనే నా చరిత్ర వాళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ, దేశాన్ని నడుపులకు ఇట్లా ఆవలితే పేగులకి పెడతారు. వీళ్ళకే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, వీళ్ళకే సమాచారం ఉంటుంది అనుకోకుండా. మన మోడీ గారు, మన అమిత్ షా గారు చెప్పారు కదా, 360 degreesలో
కనిపెడుతున్నాం బాబు. ఈ ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి కూడా మా దగ్గర సమాచారం ఉందని చెప్పండి. చూసిందా? ఉంటుంది సమాచారం. స్పీకర్ గారు, నా పేరు ఉమా అండి, సీనియర్ జర్నలిస్ట్. సో మీరు శవాలా దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ ఆత్మహత్య చేసుకోవడం ఉద్యమంలో దాదాపు మీరు 11 టైంలో కూడా గాంధీ హాస్పిటల్లోకి వచ్చి పోరాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మల్కాజ్గిరి నుంచి మీరు గెలిస్తే అంటే ఈటల అంటేనే ఉద్యమకారుడు, నిలదీస్తాడు, అన్ని రకాలుగా ప్రజలకి సపోర్ట్ గా ఉంటారు అనే నమ్మకం ప్రజల్లో ఉంది. సో మీరు గెలిచిన తర్వాత మరి అదే రేవంత్ రెడ్డిని అదే ఉద్యమంలో మీరు ఏ రకమైన రీట్ ని జనరేట్ చేశారో మరి అదే రీట్ ఉంటుందా, లేకపోతే యాజ్ అ పొలిటీషియన్ గా ఉండబోతున్నారా? ఇవాళ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ప్రకటించినాడు, 66 హామీలు మేనిఫెస్టో పెట్టినాడు. మొట్టమొదటిగా ఇది సాధ్యం కాదు అని చెప్పింది నేనే. ఇవాళ హరీష్ రావు గారు నీది అమలైతే నేను రాజీనామా చేస్తానని చెప్పిన తర్వాత కానీ ఇవన్నిటి మీద చెప్పింది నేనే. తప్పకుండా రేపు ఉద్యమ నేపథ్యం ఉన్నవాడిగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనుక ప్రజలకు అమలు చేయకపోతే మళ్ళీ ప్రజలకు నాయకత్వం నుంచి కొట్లాడటం నేనే. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ కొట్లాడు పక్క. రెండవది మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వ పరంగా ఏమైనా ఒక ఐటీ కారిడారో, ఒక ఇండస్ట్రియల్ కారిడారో, ఇవాళ స్మార్ట్ సిటీస్ కింద కావచ్చు, అమృత్ సిటీల కింద కావచ్చు, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాను. అట్లా కొన్ని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. నేరుగా కేంద్ర ప్రభుత్వమే లబ్ధిదారులకు శాంక్షన్ చేసే స్థాయికి వస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు సంకుచితంగా వ్యవహరిస్తూ ఉన్నాయి, ప్రజలకు కట్టిస్తలేరని చెప్పి భావించి కొన్ని చేస్తూ ఉంది. ఇవాళ 5 కిలోల బియ్యం నేరుగా ఇస్తుందిగా కేంద్రం. అట్లనే కొన్ని నేరుగా ఇచ్చే పథకాలు వస్తున్నాయి. విశ్వకర్మ యోజన ఉంది, ఇవాళ విశ్వకర్మ ఉంది, కొంత రుణాలు పొందుతున్న సిస్టమ్ ఉంది. అవన్నీ ఎక్కువ తెచ్చే ఏర్పాటు చేస్తాం, ఎక్కువ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తాం. మల్కాయికి తప్పకుండా కేంద్ర ప్రభుత్వ పరంగా ఏదైతే ఉంటే రుణాల విషయాలు కావచ్చు, ఇవాళ విశ్వకర్మ యోజన కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా మెట్రో రైలు సిస్టమ్ కావచ్చు, మీకు ఫ్లైఓవర్లు కావచ్చు, మంచి మంచి రోడ్లు కావచ్చు, ఇవన్నీ చేయగలిగే సత్తా కాంగ్రెస్ ఉండదు, నా బీఆర్ఎస్ ఉంటే నాకే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు చల్లగూడాలని కోరుకుంటున్నాను. ఉండి మా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తూచా తప్పకుండా అమలు చేయమని చెప్పి కోరుతున్నాను. వాళ్ళ తర్వాత కొట్లాడుకుంటే మేము చేస్తాం. ఇప్పుడు దాంట్లో 1,00,000 గ్రూపులు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి మీరు, రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధం ఏంది, వాళ్ళు పెట్టుకున్న పోస్టింగ్లు ఏంది సోషల్ మీడియా ఒకసారి చూడండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకున్న సంభాషణ అంతకుముందు చూడండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకున్న సన్నివేశం చూడండి, ఎట్లా మాట్లాడుకోండి. ఇవన్నీ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడండి. ఇలా లేక అధికారం వచ్చింది కాబట్టి దాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి అందరూ బిగపట్టుకొని నడుపుతుంది చెప్పలేము. కానీ వాళ్ళ ద్వారా వాళ్ళు ఏమైనా పంచాయతీ పెట్టుకుంటే మేమేం చేస్తాం చెప్పండి. సమస్యనే ఉత్పన్నం కాదు. కేసీఆర్ ఇప్పుడు నమ్ముతలేదు. ఒక క్వశ్చన్ అండి, మేము ఇంతకుముందు మాట్లాడుతూ కూడా దేశం మోదీకి ఓటేస్తుంది అని చెప్తున్నారు. ఎవరేం మాట్లాడినా కూడా మోదీ గారు కూడా చాలా చోట్ల పెట్టి నాకు ఓటేస్తున్నాను అంటుంది అని చెప్తున్నారు. అక్కడ చోట ఆయన దాదాపు అదే చెప్తున్నారు ఎవరికైనా. అంటే ఇది భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఒక సిద్ధాంతం ఉంది. ఈ సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి ఏదైతే వ్యక్తి పూజ అని చాలా ఏళ్ల పాటు విమర్శించారో అదే మార్గం భారతీయ జనతా పార్టీ పట్టింది. దాన్ని ఈటెల గారు ఎట్లా చూస్తున్నారు? అది సూసైడ్ కాదని నేను అంటున్నాను. 2 విషయాలు ఉంటాయండి. పార్టీ గొప్పతనం పార్టీలో ఉన్న వ్యక్తులకు అసెట్ లాగా ఉపయోగపడతాయి. పార్టీలో ఉన్న నాయకుల యొక్క గొప్పతనం కూడా, పార్టీలో ఉన్న నాయకుల గొప్పతనం మంచి పేరు కూడా పార్టీకి ఉపయోగపడుతుంది. దీన్ని విడదీసి చూడలేము. ఒకసారి మంచి లీడర్ వచ్చినప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు. వాజ్పేయి గారు మాత్రమే ప్రధానమంత్రి కాగలిండు, ఎల్కే అద్వానీ కాలేకపోయాడు. అంటే జనరల్గా దేశం పరిశీలన ఏమిటంటే వాజ్పేయి గారు ఉంటే దేశం కోసమే ఉంటాడు, మరణిస్తే దేశం కోసం మరణిస్తాడు, నిస్వార్థ పరుడు. ఎవరు? వాజ్పేయి. వాజ్పేయి గారు కూడా గొప్ప పేరు మీకు తెలుసు కదా.
అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మీకు వాజ్పేయి గారిని యాక్సెప్ట్ చేసినాయి. ఇది పర్సనాలిటీ. పర్సనాలిటీ దేనివల్ల వచ్చింది? ఎక్కడ నిస్వార్థంగా ఉన్నంతలో మంచి పని చేసి కూడా వచ్చింది. మరి మోడీ గారికి కూడా ఎందుకు పెరిగింది పర్సనాలిటీ అంటే 10 సంవత్సరాల కాలం పాటు ఎక్కడ ఒక స్కామ్ లేకుండా, ఎక్కడ మచ్చ లేకుండా, సగటు భారతీయుడు కుంగిపోయేటువంటి సన్నివేశాలు లేకుండా మీరు ఏది తీసుకున్నా చూడండి, మీరు ఏదైనా చేయండి మోడీ గారు చేస్తే. ఇలా మన్ కీ బాత్ నాకు తెలిసి దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల అన్ని పురాతనమైనటువంటి కల్చర్ ఇవన్నీ వెలికి తీసి దాన్ని కాపాడి అందరూ కనెక్ట్ అయిపోయింది. చూడండి మీరు ఒకప్పుడు నార్త్ వేరు సౌత్ వేరు, ఇలా నార్త్కు కనెక్ట్ అయ్యండి మోడీ గారు, సౌత్కు కనెక్ట్ అయ్యండి మోడీ గారు, అరుణాచల్ ప్రదేశ్ కనెక్ట్ అయ్యండి మోడీ గారు, ఇక్కడ కనెక్ట్ అయ్యాడు, మహారాష్ట్ర కూడా కనెక్ట్. అందుకని మోడీ గారు ఇలా నిజంగా కూడా ఆయన వ్యక్తి పూజ అన్నది కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయ్యింది. ఎవరికైనా దొరుకుతుంది? ఒక సీనియర్ అంటే ఒక పాత పార్టీలో కొత్త పార్టీ పెట్టి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కావడం వేరు. కానీ గుజరాత్లో అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న తర్వాత కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ముఖ్యమంత్రి కాగలిగాడు. అయిన తర్వాత మళ్ళీ 3 సార్లు అయినాయి, హ్యాట్రిక్ అంటే మళ్ళీ ఓడిపోలేదు. మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి భారత ప్రధానమంత్రికి చేద్దాం, కొంచెం వీరి పరిపాలన బాగుంది, వీరి నిర్ణయాలు బాగున్నాయి, వీరి గ్లామర్ మంచిగా ఉందని చెప్పి పెడితే వారు మళ్ళీ ఎంపీ అవడం కూడా ప్రధానమంత్రి అయిపోయింది. ప్రధానమంత్రి 2 సార్లు అయిపోయింది. మీకు తెలుసు 273 సీట్స్ 2014లో భారతీయ జనతా పార్టీ సీట్లు 273. ఆ 273 దేనికి వచ్చినాయి? గుజరాత్లో బాగా అభివృద్ధి చేసినట్ట మోడీ గారు, గుజరాత్ రోల్ మోడల్ వస్తారు దేశానికి అని చెప్పి మోడీ గారి మీద విశ్వాసంతో ఓట్లు వేసి 273 సీట్లు వచ్చాయి. రెండవసారి ఆయన ఏమన్నాడు, నా 5 సంవత్సరాల పరిపాలనకి మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి అన్నాడు. హామీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగానో లేకపోతే రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో ఇవన్నీ ప్రకటించినట్టుగా ఆయన ఇవ్వలేదు. ఇస్తే 303 సీట్లు వచ్చినాయి. 303 సీట్లు వచ్చినాయి. ఇవాళ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కువ తక్కువ మోడీ గారు ఉంటేనే మళ్ళీ దేశం బాగుంటుందని చెప్పి అనుకుంటున్నమాట వాస్తవంగా మీరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ముగించే ఒక చిన్న క్వశ్చన్ నాగార్జున, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు గులాబీ జెండాకు హక్కుదారులం మేము, కిరాయిదారులం కాదు. ఇదే మాట మీరు భారతీయ జనతా పార్టీలో అనగలుగుతారా? ఆ ధైర్యం మీకుందా? అసలు ప్రతి పార్టీలో అది టీఆర్ఎస్ కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, అసలు మీకు చరిత్ర మీకు ఒకసారి తెలవాలి కూడా. కింది స్థాయి కార్యకర్తకున్న కమిట్మెంటు ఒక్కోసారి పెద్ద నాయకుడు కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. సస్తే ఈ జెండా కప్పుకొని చచ్చిపోవాలనే కార్యకర్త ఉంటాడు, సస్తే ఈ జెండానే కప్పుకొని చచ్చిపోవాలని కార్యకర్త ఉంటాడు. కొన్నిసార్లు కాంగ్రెస్ మోహన్ రెడ్డి, కమ్యూనిస్టు భూపాల్, ఈ బీజేపీ సమ్మిరెడ్డి అంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే పార్టీల పరంగా పిలిచాడు, ఇంటి పేరే మర్చిపోయి పార్టీల పరంగా. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇవాళ తప్పకుండా కార్యకర్త నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి వరకు కావచ్చు, నేషనల్ ప్రెసిడెంట్ వరకు కావచ్చు, ఎవరికి వాళ్ళగా ఈ పార్టీ నాది, జెండా నాది అని కనుక అనుకోకపోతే ఈ పార్టీ బతకదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. నేను అంటున్నాను, ఈ ఈ జెండా నాది అనుకోకపోతే నాకు ఎక్కడి నుంచో చెప్పండి బతుకు. ఈ జెండాకు తప్పకుండా నేను ఓడని అంటాను. ప్రతి కార్యకర్త ఓడరే, కార్యకర్త నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి వరకు కూడా ఈ జెండా ఓడరే. అట్లయితే బతుకుతుంది. ద స్పిరిట్ అది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆహ్వానం అందించి మీరు వచ్చినందుకు. అట్లాగే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ప్రెస్ క్లబ్ మెంబర్స్ అండ్ జర్నలిస్ట్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ ఒకవేళ మళ్ళీ మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయితే మీరు మంత్రిగాను ఇంకేదో బాధ్యత చేపట్టి రాష్ట్రానికి ఇంకా సేవలు అందించాలని అందరికీ కోరుకుంటున్నాను. ఒకసారి మా ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని మంత్రి గారిని సన్మానించవచ్చు, ఒకసారి ఇక్కడ రాజేంద్ర గారిని సన్మానించవచ్చు. సంస్కృతి
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.